ప్రభు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. బైబిల్ నుండి 103వ కీర్తన 1-2 వచనాలు చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ప్రార్థనకు మనం టైంకి రాగానే ప్రార్థన మాత్రం సమయాన్ని ముగించేయాలి. సమయానికి మాత్రం మనం రాము. 7:30కి ప్రార్థన అని చెప్తే ఇక ఏ టైంకి వచ్చారో మీకే తెలుసు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రార్థనకు సమయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. అది మనకు చాలా ఇంపార్టెంట్. దేవుని పిల్లలమైన మనము క్రమం అనుసరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది సమయానికి వచ్చారు, వారిని బట్టి దేవునికి స్తోత్రాలు. రాని వారి విషయాన్ని దయచేసి గమనించండి. లేటుగా వచ్చి మళ్ళీ ఇంకా ముగించడేంటి, పొడిగెత్తనాడా అని ఎవరు అనుకోకూడదు. సరేనా? సరే, మంచిది. ఈ దినం ఎందుకు ఈ ప్రార్థన కూడిక ఏర్పాటు చేయబడింది మీరు విన్నారు కదా. వాస్తవానికి అసలు ఆయన సరిగ్గా చెప్పలేదు సాక్ష్యం. సంతోషంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు. సంతోషంలో మమ్మల్ని రెవరెండ్ అని కూడా అనేసారు. ఆయన రెవరెండ్ అనేసరికి నా గుండె అయితే మరి చాలా స్పీడ్ కొట్టేసుకుంది. రెవరెండ్ అంటే ఎవరు? పూజనీయులని ప్రభువే. ఆయన సంతోషంలో ఇక ఏం చేస్తాం మరి, పాపం తెలియక అలా మాట్లాడేశారు. అసలు వాస్తవానికి ఆయన ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోయారంటే, స్ట్రోక్ వచ్చి ఇప్పటికి ఇది నాలుగోసారి హాస్పిటల్ తీసుకెళ్తే, వైజాగ్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళైతే 2 దినాలు గడిస్తేనే కానీ మేమేమి చెప్పలేమన్నారు. చెప్పేశారు, మేమేమి చెప్పలేము, ఆ బాడీ సపోర్ట్ చేయాలి ట్రీట్మెంట్కి. డాక్టర్లే మేము చెప్పలేమనేసారంటే చూసుకోండి పరిస్థితి అలాంటిదో. అలాంటి భయంకరమైన పరిస్థితి. ఇంకెంత భయంకరమైన పరిస్థితి తెలుసా? 7-8 దినాలు కోమాలో ఉన్నారు ఆయన. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఆయనకి తెలీదు. సుమారు 8 దినాలు కోమాలో ఉన్నారు. అలా కోమాలో ఉండి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అన్ని దినాలు స్పృహ లేని పరిస్థితిలో ఉన్న దేవుడు బ్రతికించి సజీవునిగా నిలవబెట్టాడు. అది దేవునిలో ఉన్న శక్తి. అప్పుడు సంఘమంతా ప్రార్థన చేశారు. ఆ గ్రూప్లో కూడా నేను మెసేజ్ పెట్టాను. మన సంఘస్థులు ప్రార్థన చేశారు, సేవకులు కూడా తెలియజేశాను, కొంతమంది సేవకులు తెలియజేశాను, నేను ప్రార్థన చేశాను. నేను ఒకటే అడిగాను, ప్రభువా ఆయనకి ఒక్క అవకాశం ఇవి, బ్రతికించు. నేను ఈసారి గట్టిగా మాట్లాడుతాను ఆయనతో. ఇలాగే ప్రార్థన చేశాను. నిజమే, దేవుడు మీకు ఇస్తున్న చివరి అవకాశం, దీన్ని మీరు పోగొట్టుకోవద్దని నేను చెప్తాను ప్రభు, ఒక్క అవకాశం ఈ ప్రభు అని నేను బతుకులాడిన దేవునికే తెలుసు. ఇంకా అందరూ కూడా ఛాన్స్ లేదు. నాతో మాట్లాడిన ఒక సేవకులు నాతో ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆయన అయితే ముందే చెప్పేశారు, ఏమో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, ఒకవేళ బ్రతికితే దేవుడు నీ ప్రార్థన బట్టి బ్రతికించాలి కానీ నాకైతే బ్రతికితాడని లేదన్నారు ఆయన. నిజం. కానీ అలాంటి స్థితిలో ఉన్న రవి గారిని దేవుడు బ్రతికించారు. నిజంగా మన దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, పోయే ఊపిరిని నిలబెట్టే దేవుడు అనడానికి ఇదే రుజువు. మరి ప్రత్యేకమైన రుజువేం లేదు. అందుకే ఎప్పుడు ప్రాణాయామ పరిస్థితుల్లో నేను భయపడను. ఎందుకంటే నాకు తెలుసు చచ్చినా బ్రతికిస్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు. మరణపు పడకల మీదకి వెళ్ళిపోయిన రవి గారిని దేవుడు బ్రతికించాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ వివరించడానికి సమయం లేదు. దేవుడు ఆయన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. చదవబడిన వాక్య లేఖనాన్ని ఒకసారి చూడండి. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోద్దు. కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా స్పీడ్గా చెప్పి ముగించేస్తాను. ఇక్కడ దావీదు కీర్తన రాస్తూ మాట్లాడింది ఏంటంటే, తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు, తన అంతరంగంతో చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు, యెహోవాను సన్నుతించు,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అన్నాడు. ఇప్పుడు ఈ కుటుంబంలో దేవుడు ఈ ఉపకారమే చేశాడా? వాస్తవానికి అనుకుందాం, ఈ ఉపకారమే చేశాడా? ఈ కుటుంబంలో దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. ఈ కుటుంబంలోనే కాదు, వ్యక్తిగతంగా మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా దేవుడు ఎన్నో మార్లు ఎన్నో కార్యాలు చేశాడు. ఒక కార్యం కాదు, రెండు కార్యాలు కాదు, బోల్డ్ కార్యాలు చేశాడు. మీకు విషయం చెప్పనా, దేవునికి మీ జీవితంలో కార్యం చేయాలంటే ఆయనకి పెద్ద విషయమేం కాదు. చెయ్యాలంటే రెప్ప పాటున చేస్తాడు ఆయన. ఆకాశమును భూమిని తన మహత్తు కలిగిన మాట చేత కలగజేసిన సర్వాధికారి అయిన దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యమైనా చేస్తాడైనా. చచ్చిపోయినా లేపుతాడైనా. పరిస్థితులు తలక్రిందులుగా మారిపోయినా మరలా నిలబెట్టగలుగుతాడైనా. అంత గొప్ప కలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడైనా, అంత శక్తి కలిగిన దేవుడు. ఏ కార్యమైనా నీ జీవితంలో అయినా చేస్తాడు. దేవుడు ఈ రోజున ఈ కుటుంబంలోనే కాదు, అనేక కుటుంబాల్లో, వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో కూడా ఎన్నో 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 కార్యాలు దేవుడు చేశాడు. అవునా కాదా? ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ఎందుకు చేస్తున్నాడు? అందుకే భక్తుడు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఈరోజు నీ కార్యం చేశాడు దేవుడు, గుర్తు చేసుకున్నావు. ఈరోజే కాదు, బ్రతుకు కాలం అంతా దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు. మీకు విషయం చెప్పనా, మన జీవితాల్లో మనం ఎన్నోసార్లు కార్యాలు పొందుకున్నాం కదా. అయితే పొందుకున్న ప్రతి కార్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. నీకు ఒకవేళ మతిమరుపు ఉందనుకో, రాసుకో డైరీలో. ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు, ఏ రోజున ఎలాంటి కార్యం చేశాడు దేవుడు. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం కాబట్టి. దేవుని కార్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ఆజ్ఞగా రాయబడింది. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఈ రోజున చాలామంది చేసే పొరపాటు అంటే తెలుసా, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతారు. పెళ్ళైన తర్వాత 4వ రోజున భర్త తిట్టిన మాట గుర్తుంటుంది వీళ్ళకి. భర్త కొట్టిన సంగతి గుర్తుంటుంది. ప్రతిదీ గుర్తుంటాయి. ఎవరో ప్రత్యేకమైన వ్యక్తులు ఇచ్చిన గిఫ్ట్లు గుర్తుంటాయి. ఎవరో తిట్టిన మాట గుర్తుంటుంది. కానీ ఏమి గుర్తుండవో తెలుసా మనకి? దేవుడు చేసిన కార్యాలు గుర్తుండవు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యములు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా, మన ఆత్మీయ జీవితము, మన భౌతిక జీవితము దేవుడు చేసిన కార్యములు మరువకుండా ఉండడం మీద ఆధారపడింది, మర్చిపోకుండా ఉండడం మీద ఆధారపడింది. మర్చిపోయావా, కోల్పోయినట్టే. మర్చిపోతే కోల్పోయినట్టే. అందుకే భక్తుడు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఇంకొక మాట బైబిల్లో రాయబడి ఉంది చూడండి, కీర్తన గ్రంథం 105 అధ్యాయం 2వ వచనం. 105:2. కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడు. జాగ్రత్తగా వినండి, రెండే రెండు మాటలు నేను వివరించి ముగించేస్తాను. ఒకటి, ఆయన చేసిన కార్యాలు ఉపకారాలు మర్చిపోకూడదు. 2, ఆయన చేసిన కార్యాలు ఉపకారాలు ఏం చేయాలి? సంభాషణ చేయాలి. ఏం చేసుకోవాలండి? ఏ ముసలమ్మ ముచ్చట్లు కాదు, దేవుని కార్యాలు సంభాషణ చేయాలి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా, దేవుని కార్యములు మనం ఎప్పుడైతే మర్చిపోతామో, దేవుడు చేసిన కార్యాలు మనం ఎప్పుడైతే సంభాషణ చేసుకోమో, మనం అన్నీ మాట్లాడుకుంటాం, ఇంట్లో ప్రతిదీ మాట్లాడుకుంటాం. కానీ ఒక్కసారి కూర్చొని, నాన్న దేవుడు మన జీవితంలో అప్పుడు అలా కార్యం చేశాడే, అప్పుడు మనకి ఇల్లు లేనప్పుడు ఇల్లు కారిపోయేది గుర్తుందా నీకు, తాటాకి ఇల్లు, కానీ ఈరోజున దేవుడు మన గృహాన్ని ఇచ్చాడు. అప్పుడు నువ్వు లోకంలో తిరిగేవాడు, గుర్తుందా నీకు, కానీ దేవుడు నిన్ను రక్షించాడు, మారు మనసుని ఇచ్చాడు, ఆయన సన్నిధిలో నిలిపాడు. ఒకవేళ నువ్వు ఇంకా అలా బ్రతుకుంటే ఏమైపోదువో, కానీ దేవుడు గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు. అది నీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు, ఉపకారము అని చెప్పి మాట్లాడుకుంటారు చూసారు. ఇది సంభాషణ చేసుకోవాలి, మర్చిపోకూడదు. దేవుడు చేసిన కార్యములు ఎప్పుడు మర్చిపోకూడదు, ప్రతి దినము గుర్తు చేసుకోవాలి. ఒక సేవకులు చెప్తూ ఉంటే నేను విన్నాను, మంచి సేవకులు ఆయన, ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న సేవకులు. ఆయనకి ఎవరో ప్రేరేపించబడి 16 లక్షలు 17 లక్షలు వెచ్చించి సౌండ్ సిస్టమ్ని కొనిచ్చారంట. ఆయనకి 16 లక్షలు 17 లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ కొనిస్తే
ఆ సౌండ్ సిస్టమ్ తెచ్చి సేవకుని చేతికి అప్పగిస్తే ఆయన దీన్ని బట్టి స్తుతిస్తూ మొట్టమొదటగా దేవుడిచ్చిన చిన్న 2 బాక్సులు, చిన్న యాంప్లిఫైయర్ దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ప్రార్థనలో, ప్రభువా నా సేవ ప్రారంభంలో 2 చిన్ని బాక్సులు మంచి యాంప్లిఫైయర్ ఇచ్చావు నాయన, అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభు అని ప్రార్థన చేశాడంట ఆయన. అది మర్చిపోకుండా ఉండడం అంటే. మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా, దావీదు ఎందుకు మాట్లాడాడంటే ఈ మాట, తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఒకసారి మర్చిపోయాడు దావీదు. మర్చిపోయాడు. మర్చిపోతే ఏమవుతుంది? మర్చిపోయాడు కాబట్టే దేవుడు ఒక్కసారి గుర్తు చేశాడు. దావీదుకి ఏమని తెలుసా, దావీదు గొర్రెల దొడ్లో ఉన్న నిన్ను తీసుకొచ్చి రాజుగా చేసి, నీ శత్రువులు నీ చేతికి అప్పగించి, నీ మామగారి దగ్గర ఉన్న స్త్రీలను నీ చెంతకు చేర్చి రాజుగా చేసి రాజ్యమును ప్రజలు నీ చేతికి అప్పగిస్తే నువ్వు ఇలా చేస్తావు, నీకు ఏదైనా కావాలితే నేను ఇంకా ఇచ్చేవాడిని. అయితే నీ సైనికుడైనటువంటి ఊరియా భార్యని నువ్వు కొడతావా, ఆమెతో పాపం చేస్తావా అని దేవుడు ఒక్కసారి దావీదు గతాన్ని గుర్తు చేశాడు. దేవుడు ఎందుకు దావీదు గతాన్ని దేవుడు దావీదుకి గుర్తు చేయాల్సి వచ్చిందంటే, దావీదు దేవుడు చేసిన మేలు మర్చిపోయాడు. మర్చిపోయిన వ్యక్తులు ఏమైపోతారో తెలుసా, భక్తిహీనతలోకి వెళ్ళిపోతారు. నిజంగా దావీదు గుర్తుంటారే, ఒకప్పుడు గొర్రెల కాపరిని కదా, ఒకప్పుడు నేను అడవుల్లో పొలాల్లో ఆ ముళ్ళ కంచెల్లో తిరిగేవాడిని కదా, దేవుడు నన్ను ఏ స్థితిలో పెట్టాడు. ఒకప్పుడు తండ్రి చేత మరవబడిన వాడిని కదా, ఒకప్పుడు అన్నల చేత తృణీకరించబడిన వాడిని కదా, అన్నలే కదా నన్ను తిట్టారు, అన్నలే కదా నన్ను దూషించారు. ఏం పనిరా నీకు ఎక్కడికి వచ్చా పాయింట్కే అని అన్నారు కదా. ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను ప్రభా ఎక్కడ తీసుకొచ్చావు నాయనా? ఈ విషయాన్ని దావీదు గుర్తు చేసుకోవాలి. కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత ఏ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తాడో, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు బలపరిచాడో, ఈ విషయములన్నీ కూడా దావీదు మర్చిపోయి కళ్ళు మూసుకుపోయి సైన్యములో ఉన్న నమ్మకమైన సైన్యాధిపతి అయిన ఊరియా భార్యతో అక్రమంగా అన్యాయంగా ఒక విధంగా మానభంగం చేశాడు. ఎందుకు జరిగింది? మర్చిపోతే నీకు దేవుని కార్యం అడుగడుగును గుర్తుందనుకో, నీవు భక్తిహీనతలోకి వెళ్ళవు. ఏం చేస్తావు తెలుసా, దినదినము ఇంకా పెరుగుతావు. ఈ రోజున చాలామంది భక్తిహీనతలోకి వెళ్ళిపోవడానికి ఒక విషయం ఏంటో తెలుసా, వారు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు. ఒకప్పుడు తాటకింట్లో నువ్వు ఉన్నావు, ఒకప్పుడు దోమలు కొడుతుంటే రాత్రి అంతా పడుకోకుండా ఇసురుకాడ పట్టుకుని ఇసురుకున్నావు. ఇప్పుడు దేవుడు నీకు బిల్డింగ్ ఇచ్చాడు, పాలరాతులతో కూడినటువంటి మంచి గచ్చు, మళ్ళీ ఎండ కిందకి దిక్కుండా ఏంటదే ఏంటది సీలింగ్ ఎందుకని ఎండ వేడి దిక్కకూడదా సీలింగ్. ఒకప్పుడు ఏంటి, అప్పుడు తాటాకింట్లో ఉన్నప్పుడు, రేకుల షెడ్లో ఉన్నప్పుడు, పెంకుటింట్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేసావు? ఇప్పుడు బిల్డింగ్ ఇచ్చిన తర్వాత నువ్వు చేస్తుంది ఏంటి అంటే, నువ్వు ఎక్కడున్నావు? భక్తిహీనతలోకి వెళ్ళిపోయావు. నువ్వు ఎందుకు భక్తిహీనతలోకి వెళ్ళిపోయావు? ఈరోజు మర్చిపోయావు, నువ్వు కళ్ళు నెత్తికెక్కేసినాయి, కనబడట్లా. దావీదు అలాగే మర్చిపోయి, దేవుని మేలును మర్చిపోయి, విశ్వాసఘాతకుడిగా మారిపోయి, కృతజ్ఞతాహీనుడిగా మారిపోయి, దేవుడు చేసిన మేలుకు వ్యతిరేకముగా, దేవునికి వ్యతిరేకంగా నమ్మకమైన సైనికుని భార్యను కొనడానికి ఎగబడ్డాడు. ఎంత భక్తిహీనతలోకి వెళ్ళిపోయాడో తెలుసా దావీదు. చివరికి ఇతన్ని కాపాడుకోవడం కోసం, ఇతని మీదకి నింద రాకుండా ఉండడం కోసం ఆ ఊరియాని కూడా చంపించేశాడు. బెత్షెబా భర్తను కూడా చంపించేశాడు. చంపించే ముందు శతవిధ ప్రయత్నాలు చేశాడు, ఏదో ఒక విధంగా తప్పు ఊరియా మీద మోపాలని. ఇక అవన్నీ మనకు తెలుసు, ప్రత్యేకించి నేను చెప్పవలసిన అవసరం లేదు. అందుకే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యములో నీవు సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకొకసారి కాదు, ప్రతి దినము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు భక్తిహీనత నీలోకి రాదు. ఈరోజున భక్తిహీనత నీలోకి రావడానికి గల కారణం ఏంటి? మర్చిపోయావు దేవుని కార్యాలు. మనం ఏం చేయాలి? దేవుని కార్యాలు ఇప్పుడు అసలు మర్చిపోకూడదు. నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను, తాటాకి ఇంట్లో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు చేయట్లే ప్రజలు.
పెంకుటింట్లో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు చేయట్లేదు ప్రజలు. రేకుల షెడ్లో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు చేయట్లేదు ప్రజలు. ఏమైపోయావు? మర్చిపోయావు దేవుని కార్యాలు. చాలా జాగ్రత్త. మర్చిపోయావా భక్తిహీనత వచ్చేస్తుంది. దావీదులోనికి అలాగే భక్తిహీనత వచ్చేసింది. అందుకే సమూయేలు మాట్లాడతాడు చూడండి, ప్రవక్త అయిన సమూయేలు, 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. 1 సమూయేలు గ్రంథము 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని ఏం చేయాలంటున్నాడు ఆయన? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవి ఒకసారి గుర్తు చేసుకోండి. చేసుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అంటే చాలా ప్రాముఖ్యం. ఆయన మీ జీవితంలో ఎన్ని కార్యములు చేశాడో వాటిని ఒక్కసారి మీరు తలచుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి? మరీ ఎక్కువగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇప్పుడు నువ్వు తాటేకింట్లో ఉన్నప్పుడు గంట ప్రార్థన చేసావు. ఇప్పుడు దేవుడు నీకు బిల్డింగ్ ఇచ్చిన తర్వాత ఇంకొక గంట 10 నిమిషాలో లేదా గంటన్నర అయినా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు నీ జీవితంలో కార్యములు చేసే కొలది నువ్వు భక్తిలో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. కానీ నువ్వు వెళ్ళట్లేదు, ఇంకా దిగజారిపోతున్నావు. కారణం ఏంటి? మేలులు పొందుకుంటున్నావు, కార్యాలు పొందుకుంటున్నావు, కానీ వాటిని గుర్తు చేసుకోవట్లేదు. ఏం చేయట్లేదండి? గుర్తు చేసుకోవట్లే. మీకు విషయం చెప్పనా? ఈ రోజున మీరు భక్తిహీనతలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు మర్చిపోయారు. ఈ రోజున రవి గారి జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనం ఇక్కడ కూడుకొని గుర్తు చేసుకున్నాం. కానీ ఇప్పుడైనా ప్రతిరోజు ఆ కుటుంబం గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు చచ్చిపోవలసిన వాడినైనా నన్ను దేవుడు బ్రతికించాడు. అయితే బ్రతికించబడిన ఆ దినాన్నైనా ఇప్పుడు కూడా నేను దేవుని కార్యాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి దినము ప్రభా నేను ఏ స్థితిలో ఉండేవాడిని, నా పరిస్థితి ఎలా ఉండేది, నా స్థితిగతులు ఎలా ఉండేవి. ఏంటో నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే చాలామంది దేవుని నుంచి కార్యాలు పొందుకొని ఈరోజు పొందనట్టుగా ఉంటారు. కార్యాలు పొందనప్పుడు ఎరగదీసేసేవారు ప్రార్థన, కార్యాలు పొందనప్పుడు ఉపవాసాలు ఉండేవారు, కార్యాలు పొందిన ఆ దినాల్లో తొలి దినాల్లో అబ్బో ఎంత ఉత్సాహంగా ఉండేవారు. కానీ దినాలు గడిచే కొలది, దినాలు ముందుకు వెళ్ళే కొలది, సంవత్సరాలు గతించే కొలది చూస్తూ ఉంటే ఆనాటి భక్తి ఉండదు, ఆనాటి ప్రార్థన ఉండదు, ఆనాటి విశ్వాసం ఉండదు. ప్రార్థనలో సన్నగిల్లిపోయిన పరిస్థితి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా అలాంటి భక్తిహీనతలో ఉంటే కనుక, ఒకప్పుడు ఎంతో ఉజ్జీవంగా రగిలి మండి ప్రార్థించి భక్తిగా ఉండి ఒకవేళ చల్లారిపోయి ఉంటే కనుక దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు, ఆయన కార్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవడం మానేశాం, గుర్తు చేసుకో. దావీదు అలాగే మర్చిపోయాడు. అందుకే ఇప్పుడు అంటాడు, అమ్మో ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఏంటది, దేనిని అంటే ఏది కూడా అస్సలు మర్చిపోకూడదు. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభా అరకులో ఉన్న 2.5 సంవత్సరాలు నీవే పోషించావు, నడిపించావు, కాపాడావు. వైజాగ్లో ఉన్న 2 సంవత్సరాలు కూడా నీవే మమ్మలను చూచావు. ఇప్పుడు నువ్వే నడిపిస్తున్నావు, అందుకు నీకు స్తోత్రాలు నాయన. ఒకప్పుడు నేను చెడిపోయాను, పాపంలో బ్రతికాను, కానీ నీవు నన్ను రక్షించుకున్నావు. అసలు నీవు నన్ను రక్షించడానికి నా బ్రతుకు ఎక్కడ, నా జీవితం ఎక్కడ, అసలు నాలో ఏముందని ప్రేమించావు నాయన. నాలో ఏమి లేకపోయినా నన్ను ప్రేమించావు, నన్ను రక్షించావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు అని రోజు ప్రార్థన చేసుకుంటాను నేను. దేవుడు రక్షణ ఇచ్చాడు, అది గొప్ప కార్యం కదా. ఎందుకు భక్తుడు వాటిని మర్చిపోవద్దు, వాటిని గురించి మీరు చర్చ చేయండి, సంభాషణ చేయండి అని ఎందుకు మాట్లాడాడంటే, అది అలా చేయకపోతే చాలా ప్రమాదం. ఒకటి, భక్తిహీనతలో పడిపోతాం. ఏమైపోతామండి? భక్తిహీనతలోకి వెళ్ళిపోతాం. అంతేకాదు దేవుని కార్యాలు మర్చిపోయినప్పుడే దేవునికి విరోధమైన పాపాలు చేయడానికి మళ్ళీ ఎగబడతాం. అసలు ఏ స్థితిలో నుంచి దేవుడిని లేవనెత్తాడు నీకు గుర్తుంటే పాపం జోలికి పోతావా? నువ్వు పోతావా? అవిధేయతలో మళ్ళీ చేపెడతాం, మనం పెట్టం. మరలా వదిలిన పాపములోనికి ఎగబడుతున్నామంటే, వదిలిన అవిధేయతలోనే బ్రతుకుతున్నామంటే కారణం ఏమిటి? మర్చిపోయావు. దేవుడిని జీవితంలో చేసిన కార్యాన్ని మర్చిపోయావు. ఒకప్పుడు దేవుని కోసం బ్రతకాలని వచ్చి అన్నీ వదిలేసావు, కానీ ఇంకా నీలో పాపం ఈ రోజున ఏలుబడి చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు చేసిన కార్యాలు నీవు మర్చిపోయావు. కాబట్టి రెండవ తెలియజేస్తున్నా, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతే, వాటిని గురించి సంభాషణ చేయకపోతే విడిచిపెట్టిన పాపంలోనికి మరలా
వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతే ఇంకొకటి జరిగే ఘోరమైన పని ఏంటో తెలుసా? చూడండి, గుర్తు చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము వచ్చేసాను, చివరికి వచ్చేసాను, నేను ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత వినండి మాటలు, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఎరుగని తరం ఏం చేశారు? ఇశ్రాయేలీలు యెహోవా కనులెదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి, చూడండి, ఆయన రప్పిస్తే వారిని రప్పించిన తమ పితరుల దేవుడని యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి, దేవుణ్ణి విసర్జించి, ఎందుకు విసర్జించారు? ఆ తరము వారందరూ గతించిపోతే యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని ఒక తరం పుట్టారు. దేవుని కార్యములు ఎరుగని ఒక తరం ఎందుకు పుట్టింది? చెప్పేవాడు లేక, సంభాషణ లేదు ఇంట్లో. దేవుని కార్యాలు ఏం చేయాలి? ఒరే నాన్న, మనకి దేవుడు ఇంత వసతి ఇచ్చాడు, ఇంత గృహాన్ని ఇచ్చాడు, ఇలా మనల్ని నడిపిస్తున్నాడు, మనకు దేవుడు వాహనం ఇచ్చాడు, ఈరోజు ఇంత స్థితికి తీసుకొచ్చాడు. ఒరే, ఒకప్పుడు ఎలా ఉండేవో తెలుసా? మీకు తెలియదు కానీ, మీరు చిన్నపిల్లలు కానీ ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండదో తెలుసా? ఇలా ఉండేదిరా. దేవుడు ఇలా కార్యాలు చేసుకొచ్చాడు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో అసలు ఇంక ఇల్లు కట్టలేమనుకున్నాం, అది చేయలేమనుకున్నాం, ఇది చేయలేమనుకున్నాం, కానీ దేవుడు ఎంతవరకు నడిపించాడు. అందరూ వదిలేశారా? కానీ మన దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు అంటే, ఈ కార్యాలు చేశాడు దేవుడు అని ఇంట్లో ఏం చేయాలి? ఎప్పుడైనా పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పారండి? చెప్పారా? దేవుడు ఇలా చేశాడు, ఇలాంటి కార్యాలు చేశాడు, శక్తి కలిగిన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు చెప్తే మంచిదే. ఒకవేళ ఇలాంటివి చెప్పకపోతే పిల్లల్ని కూర్చోబెట్టి ఇవి చెప్పండి. పిల్లల్ని కూర్చోబెట్టి ఏవేవో చెప్పడం కాదు. ఏం చెప్పాలి? దేవునిని గూర్చిన కార్యములు చెప్పాలి. మన గత జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా వాళ్ళ దగ్గర సంభాషణ చేయాలి. ఇలా చేశాడు దేవుడు. ఒకవేళ వాళ్ళకి ఏమనంటే వాళ్ళు చెప్పి మనం వినాలి. సంభాషణ. యెహోవానైనను ఆయన కార్యములనైనా ఎరుగని వేరొక తరం ఎందుకు పుట్టిందంటే, చెప్పినోడు లేడు, సంభాషణ చేసినోడు లేడు. మర్చిపోయారు అందరూ. దేవుని కార్యాలు పొందుకున్నారు, మర్చిపోయారు. ఇంకా పుట్టినోళ్ళు ఎవరు పడతారు? యెహోవాను ఎరుగునలో పడతారు. ఒకవేళ యేసుప్రభు అని తెలిసినా, ఆయన గుణాలు కానీ, ఆయన నిజమైన దేవుడని కానీ, ఆయన రక్షకుడని కానీ, ఆయన పాప విమోచకుడని కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకని? యేసుప్రభులు అంటే అందరిలోనే శక్తి ఉంది, శక్తి అందరిలోనే ఉందంటారు. ఎందుకని? జీవం కలిగిన దేవుడు ఎవరు వాళ్ళు తెలియదు. ఎందుకు తెలియలేదు? సంభాషణ చేయలేదు. దేవుడు చేసిన కార్యాలు మనం ఇంట్లో గుర్తు చేసుకోలేదు, జ్ఞాపకం చేసుకోలేదు, మర్చిపోయాం. అందువల్ల యెహోవాను ఎరుగని వేరొక తరం బయలుదేరింది. ఇప్పుడు ఏమైంది తెలుసా? దేవుని కార్యాలు మర్చిపోవడం వల్ల, సంభాషణ చేయకపోవడం వల్ల దేవునికి మనిషికి మధ్యలో ఉన్న సంబంధం తెగిపోయింది. అర్థమైందండి? ఏమైంది? వారు దేవుని కార్యాలు మర్చిపోవడం వల్ల, సంభాషణ చేయకపోవడం వల్ల దేవునికి మనిషికి మధ్యలో ఉన్న సంబంధం తెగిపోయింది. అందుకే ఏమని రాయబడింది అక్కడ? వారు ఏం చేశారు? ఈ ఇశ్రాయేలీలు యెహోవాని విసర్జించి బయలు దేవతలను పూజించి ఏం చేశారు? విసర్జించి, అంటే ఆయన మర్చిపోవడమే కాదు, విసర్జించడం అంటే ఏంటది? విసర్జన అని చెప్పండి. మన విసర్జన, మూత్ర విసర్జన, కొన్ని విసర్జనలు ఉంటాయి కదా. ఎప్పుడంటాం ఆ మాట? ఎవడైనా మాదిరి లేని జీవితం జీవిస్తున్నాడు, ఈడా కుక్కలా బతుకుతున్నాడు, కుక్క ఈడు ఒకటే చెత్త. అదవుతుందండి. అంతగా విసర్జించారు దేవుణ్ణి. అంతగా విసర్జించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మేలు చేసే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలోంచి, బానిసత్వంలోంచి ఎంతగానో వారిని ప్రేమించి, వారి కొరకు విచారించి, వారి కొరకు వీర సూర్య కార్యములు అక్కడ జరిగించి, ఘనకార్యాలు జరిగించి, సూచక్రియలు మహత్కార్యాలు జరిగించి, ఐగుప్తులోంచి దేవుడు కనాను ప్రాంతంలోని తీసుకొచ్చి శ్రేష్టమైన భూభాగంలో వారిని నిలబెడితే మర్చిపోయారు వాళ్ళు దేవుని కార్యాలు. కారణం, ఆయన కార్యాలు వారు గుర్తు చేసుకోలేదు, జ్ఞాపకం చేసుకోవట్లేదు, వాటి గురించి సంభాషణ చేయట్లేదు. మనం దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోకపోయినా, వాటి గురించి సంభాషణ చేయకపోయినా కలిగే మూడో నష్టం ఏంటంటే, దేవునికి మనకు మధ్యలో ఉన్న సంబంధం తెగిపోతుంది. అర్థమైందా?
3 విషయాలు చెప్పాను. దేవుని కార్యాలు మనం గుర్తు చేసుకోకపోతే ఏమైపోతుంది? భక్తిహీనత వచ్చేస్తుంది. భక్తిహీనతలోకి వెళ్ళిపోతాం. అసలు దావీదుకు మించిన భక్తుడు ఎవరు ఉండరు బైబిల్లో. దావీదు చాలా భక్తుడు, గొప్ప భక్తుడు. నీ న్యాయ విధులను బట్టి నేను దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. 3 మార్లు ప్రార్థన చేస్తున్నాను, ధ్యానిస్తున్నాను అన్నాడు దావీదు. నేను వేకువనే లేస్తాను అంటాడు, మధ్యరాత్రి వేళ మేలుకుంటాను అంటాడు. అయ్య బాబా, అసలు దావీదు టైం టేబుల్ చూస్తే ఇక ఎప్పుడు పెడితే అప్పుడు ఇంకా టైం ఏముండదు, ఇంకా టైం ఎలా పని ఏం లేదు. గుర్తొచ్చిందా మోకరం చేస్తాడు, గుర్తొచ్చిందా వాక్యం చదువుకుంటాడు, గుర్తొచ్చిందా పాడుకుంటాడు. ఇక దావీదు ఎవరైనా తెలుగుని చూసి ఇదేంటి మెంటలోడు అప్పుడే అని ఏడుతున్నాడు, అప్పుడే పాడుతున్నాడు అనుకుంటారు దావీదుని చూస్తే. అంత భక్తుడు, అర్థమవుతుందండి? అంత భక్తుడు దేవుని కార్యాలు మర్చిపోవడం వల్ల ఎంత భక్తిహీనతలకు వెళ్ళిపోయాడు తెలుసా? ఒక వ్యక్తిని చంపి నరహంతకుడిగా మారే స్థితికి వెళ్ళిపోయాడు. దీని అంతటి కారణం ఏంటి? ఇంత ప్రమాదం రావడానికి గల కారణం ఏంటి? దేవుని కార్యాలు మర్చిపోవడం. కనుక నేను చెప్తున్నా, దేవుని కార్యాలు అన్నాడు మర్చిపోవద్దు. అదవుతున్నా, మర్చిపోయామా భక్తిహీనత మనలోకి వచ్చేస్తుంది. దేవుని కార్యాలు మనం గుర్తు చేసుకోవాలి. దేవుని కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించకూడదు. ఏం చేయాలి చెప్పండి? మరి ఎక్కువగా భక్తి చేయాలండి. ఇప్పుడు ఎన్నో కార్యాలు, ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. అసలు ఒకప్పుడు దేవుడు మిమ్మల్ని మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలోకి తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు గతంలో దీనస్థితిలో ఉన్నప్పుడు మీరు ఎంత భక్తి చేశారో, ఇప్పుడు దేవుడు మీ జీవితంలో కార్యాలు చేసి మిమ్మల్ని హెచ్చించిన తర్వాత ఇప్పుడు ఎంత భక్తి చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరమైన విషయం. కాబట్టి చాలా జాగ్రత్త. అందుకే మర్చిపోతానని చెప్తున్నాడు దావీదు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. సమూయేలు భక్తుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమని? మీ కొరకు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటులై నడుచుకోండి. ఇది చాలా అవసరం, చాలా ప్రాముఖ్యం అని చెప్పాడు సమూయేలు గారు. ఎందుకని? అది లేకపోతే భక్తుల సన్నగిలిపోతాం. దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోకపోతే, సంభాషణ చేయకపోతే దేవునికి విరోధమైన పాపంలో పడిపోతాం. మూడవది, దేవుని కార్యాలు గుర్తు చేసుకోకపోతే దేవునికి మనకు మధ్యలో ఉన్న సంబంధం కూడా ఎంత ప్రమాదం ఉంది ఆయన కార్యాలు మర్చిపోతే. ఇంతవరకు ఒకవేళ దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను చులకనగా తీసుకున్నావేమో, ఈ రాత్రి దయచేసి చులకనగా తీసుకోవద్దు. తవ్వుకో. ఈ రాత్రి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని ఎన్ని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేశాడో, ఎన్నిసార్లు బ్రతికించాడు, ఎన్నిసార్లు బాగు చేశాడు, ఎన్నిసార్లు లేవనెత్తాడో, ఎన్నిసార్లు బలపరిచాడో, స్థిరపరిచాడు, ఎన్నిసార్లు ఓదార్చాడో, ధైర్యపరిచాడో, ఇవన్నీ గుర్తు చేసుకో. తవ్వుకో ఒకసారి నీ జీవితాన్ని. గుర్తు చేసుకోక ఈ రోజున భక్తిహీనత, గుర్తు చేసుకోక ఈ రోజున భయంకరమైన మరలా పాపములో పడడం, మళ్ళీ అవిధేయతలో జీవించడం, ఇవే అందుకే జరుగుతున్నాయి. గుర్తు చేసుకోకపోవడం వల్లనే ఈ రోజున దేవునికి మీకు మధ్యలో ఉన్న సంబంధాలు కూడా తెగిపోయే పరిస్థితి వస్తుంది. గుర్తు చేసుకోకపోతే జరిగే 4వ నష్టం ఏంటో గుర్తు చేసి ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 19వ వచనం. నీ కన్నులు చూచిన, ఒకసారి 17వ వచనం చూడండి. ఈ జనము నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలను నీవు అనుకుందువేమో. వారికి భయపడకో. నువ్వేం చేయాలి? నీ దేవుడని యెహోవా ఫరోకును ఐగుప్తు దేశం అంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడని యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కనులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకో. చూడండి, మోషే ఇశ్రాయేలుకి చెప్తున్నాడు ఒక మాట. ఏమని తెలుసా? బాబు, మీరు వెళ్తున్నారు కదా, వెళ్తున్నప్పుడు శత్రువులు మీకు ఎదురవుతారు. వారు చాలా బలంగా ఉంటారు, ఎత్తరులు, బలాఢ్యులు. అయితే నా శత్రువు నాకంటే బలంగా ఉన్నాడు, మీరు కంగారు పడకండి. అప్పుడు మీరేం చేయాలి? దేవుడు ఐగుప్తులో నుంచి మిమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తులోను, బయటకు వచ్చిన తర్వాత సముద్రములోను, సముద్రము దాటిన తర్వాత అరణ్యములోను ఎన్ని గొప్ప కార్యములు దేవుడు చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుని కార్యాలు మర్చిపోతే, దేవుని కార్యాలు సంభాషణ చేయకపోతే కలిగే 4వ నష్టం ఏంటి తెలుసా? ప్రతిదానికి భయం వస్తుంది. ఏమొస్తుందండి? ప్రతిదానికి భయం. అందుకే భయపడొద్దు. దేవుడు ఎందుకు ఏమన్నాడు? భయపడొద్దు. ఎందుకంటున్నాడు ఆ మాట? మర్చిపోయామనుకో దేవుని కార్యాలు, భయం వస్తుంది మరి. అందుకే వారు చూచినప్పుడు, శత్రువుని చూచినప్పుడు, శత్రువు ఎప్పుడు వస్తాడు? శత్రువు ప్రతిరోజు. చాలామంది, ప్రభా నాకు బతుకు కాలం అంతట్లో ఎప్పుడు శత్రువు నన్ను తాకకూడదు ప్రభా. ప్రార్థన. ఏ ప్రార్థన అది? బ్రతుకు కాలం అంతా శత్రువు ఏం చేయకూడదంట?
ఆడు ఏ శోధన నా మీదకి రానివ్వద్దు నాయన. అపవాది శోధన అసలు ఎప్పుడు రాకూడదు ప్రభా. అది ఎప్పుడు వస్తుంది. శత్రువు ఎప్పుడు వస్తాడు. అయితే అలాంటి టైంలో నీకు భయము కలగకుండా ఉండాలంటే నువ్వు దేవుడు చేసిన కార్యాలు గుర్తు చేసుకోవాలి. 4 విషయాలు చెప్పాను, గుర్తున్నాయా? చాలా స్పీడ్గా చెప్పేశాను. మరి టక్మని డిలీట్ అయిపోతాయేమో. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఆయన చేసిన కార్యములన్నిటినీ సంభాషణ చేయండి. కూర్చోండి ఒక రోజు గంట అందరూ కలిపి. దేనికి? బిర్యానీ తింటాక ఎప్పుడైనా కూర్చోండి. కానీ అప్పుడప్పుడు ఏం చేయండి? దేవుని కార్యాలు అందరూ కూర్చొని ఒక్కసారి గుర్చేసుకుంటే, రే నాన్న తాటకి లెక్క ఉండేది కదా మంది, దేవుడు ఇప్పుడు ఇలాగా ఇచ్చాడు. ఒకప్పుడు దేవుడు అంటే మనకు తెలియదే, సత్యం మనకు తెలియదు. మనం కూడా అజ్ఞానంగా బ్రతికేమే, జీవం లేని వాటిని ఆరాధించామే. కానీ ఈ రోజున దేవుడు సత్యంలోనికి మనలను నడిపించాడు. జీవం కలిగిన దేవుని కలిగి ఉండే అర్హతను మనము పొందుకున్నాం. ఎంత గొప్ప దేవుడు అని సంభాషణ చేయండి ఇంట్లో కూర్చొని. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. భక్తిహీనత రావడానికి మూలం ఇదే, మర్చిపోవడం దేవుని కార్యాలు. మర్చిపోవద్దు. దేవుని కార్యాలు నువ్వు మర్చిపోతే మొదటిగా కలిగే నష్టం భక్తిహీనత. రెండవది పాపంలో పడిపోతాం. మూడవది దేవునికి మనకు మధ్యలో ఉన్న సంబంధం తెగిపోతుంది. నాలుగవది ప్రతిదానికి భయం వేస్తుంది. దేవుని కార్యం మర్చిపోతే భయం వేస్తుంది. దేవుని కార్యాలు గుర్తున్నాయి అనుకో, అసలు నీకు భయమేదో నిజం. నాకు ఎప్పుడైనా ఏదైనా రోగం వచ్చిందనుకోండి, నేను గుర్చేసుకుంటాను. ఏమో తెలుసా, ప్రభా ఒకసారి ఇంత జరుగుట్టింది ప్రభా, కాలంతా మొత్తం గెటకట్టేసింది ప్రభా, కానీ నువ్వేం చేసావు? స్వస్థపరిచావు నాయన. ఒకప్పుడు వారం రోజులు నాన్ స్టాప్ ఫీవర్ వచ్చేసింది ప్రభా, నేను ట్యాబ్లెట్ వేసుకోలేదు, ప్రార్థన నాన్ స్టాప్గా వారం రోజులు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, అప్పుడు నువ్వు స్వస్థపరిచావు ప్రభా. ఇప్పుడు కూడా నువ్వేం చేస్తావు అంటే, ఇప్పుడు నేను గుర్తు చేసుకోవడం వల్ల ఏమవుతుంది? నాకు ధైర్యం వస్తుంది. అర్థమవుతుందా? లేకపోతే చాలామంది వచ్చి మరీనే అంత మూర్ఖంగా ఉండకూడదు. మీ దేవుడు బిల్ల వేసుకోవద్దని చెప్పాడా? బిల్ల వేసుకోవద్దని ఏం చెప్పలేదు, దేవుడు వేసుకోమన్నాడు. రోగికి వైద్యుడు అవసరమే అని బైబిల్లో ఉంది. నేను తీర్మానించుకున్నా. ఆ తీర్మానమును దేవుడే స్థిరపరిచాడు. తీర్మానం మీద నేనేది నిలబడిపోలే, అది దేవుడే స్థిరపరిచాడు. ఇలా చాలామంది వచ్చి మరీ అంత మూర్ఖంగా, నేను ఉపవాసం ఉండి కొంతమంది మరీ అంత మూర్ఖంగా ఉండకూడదు, మరీ అంత మూర్ఖంగా భక్తి చేయకూడదు. చాలాసార్లు నన్ను అందరూ అన్నమాట, మరీ అంతా అలా ఉండకూడదు. నేను అలాగే ఉంటా, వాక్యానుసారంగానే వెళ్తా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక 2 నెలలు పోతే ఎవరో పాస్టర్ హిల్కియా గారి బర్త్డే వస్తుంది. వాడి పుట్టినరోజు రోజున కొత్త బట్ట వేయను, మీరు వేసుకోవద్దని చెప్పండి, నేను వేయనంతే. వేయను, ఉన్న బట్టలు శుభ్రం ఉతికేసి ఇస్త్రీ చేసేసి వేసేయడం అంతే. కొత్త బట్ట ఎందుకంటే ఏం చేసాడని వాడు కాచుకోవడమే సరిపోతుంది. ఇప్పుడు కాచుకోవడమే సరిపోతుంది. మనిషి ఎవరైనా ఇంటికి కొంతమంది ఎత్తుకుందామని అడుగుతున్నారు, ఇస్తే ఎవరింట్లో ఏ సామాన్లు లాగేస్తాడని భయం, లాగేస్తాడు. అన్నీ ఎక్కడికి వెళ్తే అక్కడ లాగేస్తున్నాడు. తీసాడు నోట్లెట్టాడు. మరి అన్నీ తిని అనుకుంటున్నాడో ఏంటో, లేకపోతే ప్రతిదీ టేస్ట్ చూద్దాం అనుకుంటున్నాడో మనకు తెలియదు. ప్రతిదీ నోట్లు ఎడతాడు. అర్థమవుతుందా? వస్తుంది. అసలు ఎందుకని వెయ్యాలని ఉందా? అసలు బైబిల్లో ప్రవక్తలు భక్తులు ఎవరో కూడా అసలు పుట్టినరోజు ఏనాడు చేసుకోలేదండి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడు చేసిన కార్యములన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇప్పుడు తెలియనప్పుడు పుట్టినరోజు కొత్త బట్ట వేసుకున్నావు, కానీ నువ్వు ఆత్మీయ జీవితంలో బలపడే కొలది, ఎప్పుడైతే నువ్వు దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆత్మీయ జీవితంలో బలపడుతూ ఉంటావు. ఇలా బలపడుతున్న కొలది ఈ లోక సంబంధ వ్యవహారాలు ఏం చేస్తూ ఉంటావు? వదిలేసుకుంటావు. ఒకప్పుడు కొత్త బట్ట, ఎందుకు కొత్త బట్ట? హృదయం నూతనపరచబడాలి, రక్షణ అనే వస్త్రం నాకు ఉండాలి. కొనాలా ఇప్పుడు? అందుకే నేను సాధారణ కొనుక్కొని చిరిగిపోతేనే తప్ప బట్టలు కొన్నాను. చిరిగిపోతేనే కానీ కొన్నా, చిరిగిపోతేనే. కొంతమంది కొనేస్తారు, ఎందుకు కొన? బాగుందని. వెళ్ళు, బోళ్ళు బాగుంటాయి కొనేసుకో, ఎక్కడ పోతే ఏది బాగుంటుంది కొనేసుకో. ఇలా ఎందుకు జరుగుతుందంటే, దేవుని కార్యాలు మర్చిపోవడం వల్లనే, దేవుని కార్యాలు జ్ఞాపకము చేసుకోకపోవడం వల్లనే. కాబట్టి ఈ రాత్రి చివరిగా దేవుడు మాట్లాడుతున్న 4 మాటలు: మర్చిపోవద్దు, సంభాషణ చేయండి. అలా చేయకపోతే కనుక భక్తిహీనతలోనికి వెళ్ళిపోతాం. రెండవది పాపములో పడిపోతాం. మూడవది దేవునికి మనకు మధ్యలో ఉన్న సంబంధం
నేను వాక్యం ఆధారం చేసుకునే విషయాలని చెప్పాను. ఆనాడు అలాగే యెహోవాను ఎరుగని వేరొక తరం పుట్టారు. వారైతే యెహోవాను పూర్తిగా విసర్జించి వేరొక దేవతను పూజించడం, ఆరాధించడం మొదలుపెట్టేశారు. సంబంధం దిగిపోతుంది. నాలుగవది, దేవుని కార్యాలు నువ్వు మర్చిపోయావా భయం వస్తుంది. దేవుని కార్యాలు ఎప్పుడు నువ్వు గుర్తు చేసుకుని అని చెప్తున్నా. ఏ విపత్కర పరిస్థితులు, ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఇప్పుడు చేసిన దేవుడు ఇక ముందు కూడా చేస్తాడు. ఇప్పుడు బ్రతికించిన దేవుడు ఎప్పుడైనా బ్రతికిస్తాడు. ఇప్పుడు లేవనెత్తిన దేవుడు ఎప్పుడైనా లేవనెత్తుతాడు. అర్థమవుతుందా? ఒకసారి నేను బండి మీద వెళ్తా, స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. అమ్మా చెప్తారా? బండి మీద స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. ఒక మామ అడ్డు వచ్చేసింది బండి మీద. కొంతమంది అందరు లేడీస్ కాదండి, లేడీస్ అందరూ కాదు, కొంతమంది ఉంటారండి లేడీస్. మనం బుయ్యమని వెళ్ళిపోతున్నాం అనుకో. ఇప్పుడు రోడ్డు దాటి మనిషి ఇటు చూడాలా, బండి వస్తుందా చూసుకోవాలా? ఈ లేడీస్ కొంతమంది ఉంటారండి. కొంతమంది, మీరు కాదండి, మళ్ళీ నా మీద అలక్కండి, మీరు నా మీద కోపం పెట్టుకోద్దు దయచేసి. అదో నన్ను అన్నాడండి, మిమ్మల్ని కాదు. కొంతమంది ఉంటారు, బండొత్తుని చూడాలా, వీళ్ళు బండొత్తుని చూడరు, వీళ్ళు రోడ్డు దాటేస్తుంటారు. మనం 100 వచ్చినా సరే వాళ్ళు ఏమంటారు తెలుసా? అంటే ఏంటి నువ్వు ఆగక్కడ అంటే 100 వచ్చి బండి ఇప్పుడు ఏమైపోవాలి అక్కడ? ఆగిపోవాలంతే. ఒక మామగారు వస్తున్నారండి, రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నారండి. నేను బండి ఏమో 120 దాటేసింది అప్పటికే హైవేలో. నిజం, 120 పైన దాటేసింది బండి. ఏమని వెళ్ళిపోతున్నా, మామగారు వెళ్ళాలని నడుచుకుంటా కీ కీ కీకొని తప్పుకోదే. నేను అనుకున్నాక అయిపోయింది. నేను ఎగిరి ఈవిడ ఎగరదలే, నేను ఎగిరిపోతా. ఎందుకంటే మనం వెయిట్ తక్కువ కదా, 46 kgs. ఆవిడ ఇంకా బండి గుద్దగానే ఆవిడ అక్కడ అలాగే ఉంటుంది. ఆయన పాదములు చలువు రాతి స్తంభంలో ఉంది కదా బైబిల్, అలాగా. అలాంటి అప్పుడేమో చచ్చిపోయానాక అనుకున్నాను నేను. కానీ దేవుడు ఆ పరిస్థితి నుంచి ఏం చేశాడు? బ్రతికించాడు. అందుకే ఎప్పుడు బండి మీద బయటికి వెళ్ళినా ఎన్నో అప్రమాదాలు తప్పించాడు దేవుడు. ఆయన చూసుకుంటాడు. ఎందుకు ధైర్యం? ఎన్నో రోగాలు వచ్చినా భయపడ్డాం. నా భార్య మీరు బిల్లలు కూడా వేసుకోరండి బాబు, మీకు ఏమన్నా అయితే నాకు టెన్షన్ వచ్చేద్దాము, నువ్వు టెన్షన్ పడిపోతుంది, నాకు ఏమన్నా వస్తే నా భార్య. ఎందుకని? ట్యాబ్లెట్లు వేసుకుని ఎప్పుడు 2017లో మానేసాను, వేసుకోను, తీర్మానం చేసుకున్నా. నాకేమైనా వచ్చిందా ఇక ఆవిడ కునుకు పట్టదు. ఇక నేనంటా ఏం కాదు, తగ్గిపోద్ది. కరోనా టైంలో నాకు కోవిడ్ వచ్చేస్తే శుభ్రంగా పడుకుని పాటలు పాడుకున్నాను. దేవుడు సంపూర్ణ విడుదల ఇచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఇది ఒట్టిది, నాకు నిజం, లేని మాటలు చెప్పట్లేదు. దేవుని సన్నిధిలో నిలవబడి సజీవ సాక్షిగా ఉండి మాట్లాడుతున్నాను. ఎందుకు ధైర్యం వచ్చిందో తెలుసా నాకు? నేను పెద్ద ఏదో ధైర్యశాలిని కాదు, దేవుని కార్యాలు గుర్తు చేసుకుంటున్నాను. ఒకవేళ నీలో భయం ఉందా, అయితే దేవుని కార్యాలు గుర్తు చేసుకో, భయం పోతుంది. ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా పోషించబడాలి, ఇంకా ఈ బలహీనత ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి, ఈ స్థితిగతులు ఏంటి, ఈ భయాలని నిన్ను ఒకవేళ కబలిస్తున్నాయా, కృంగదీస్తున్నాయా, బెదిరిస్తున్నాయా, అయితే దేవుని కార్యాలు గుర్తు చేసుకో. ఈ రాత్రి చెప్పుకుని నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ప్రభు అవును ఆయన ఎన్నో కార్యాలు చేసా, మర్చిపోయాను. ఈ రోజున భయం నీకు కలగడానికి గల కారణం అదే. ఈ రాత్రి గుర్తు చేసుకో, దేవుడు చేసిన కార్యం గుర్తు చేసుకో. నేను చెప్తున్నా, ఎప్పుడు ఎన్నడూ నీ హృదయంలో కలగని గొప్ప ధైర్యం ఈ రాత్రి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని కార్యాలు మర్చిపోద్దు. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి మీరు అంచెలంచెలుగా భక్తి జీవితంలో ముందుకి వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళట్లేదు, భక్తిహీనతలో ఉన్నారండి, దేవుని కార్యాలు మీరు మర్చిపోయారు. మర్చిపోవద్దు. మర్చిపోవడం చాలా ప్రమాదం. 4 రకాల ప్రమాదాల గురించి దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుడు ఈ కుటుంబంలో కార్యాలు చేశాడు. మీ జీవితంలో కూడా దేవుడు, ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. కాబట్టి ఈ సందర్భంగా మీ జీవితాల్లో కూడా దేవుడు చేసిన కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి.